భారతీయ వ్యవసాయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోబోతోంది. సాంప్రదాయ సాగుకు సాంకేతికతను జోడించి అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రానున్న 2026 నుంచి 2027 కేంద్ర బడ్జెట్లో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కోసం భారీగా నిధులు కేటాయించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేవలం నిధులు పెంచడమే కాకుండా పథకాల అమల్లో పారదర్శకత తీసుకురావటమే ప్రధాన లక్ష్యంగా ఈ మిషన్ ముందుకు సాగనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 2026-27 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కోసం కేటాయింపులను భారీగా పెంచేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సన్నాహాలు చేస్తున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి జోడించి మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అగ్రిస్టాక్ పేరుతో రైతుల సమగ్ర సమాచారాన్ని డిజిటలైజ్ చేసే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి రైతుకు ఒక విశిష్ట గుర్తింపు సంఖ్య లేదా కిసాన్ ఐడి కార్డును జారీ చేస్తున్నారు. ఇది రైతులకు ఆధార్ కార్డు లాంటిది. ఇప్పటికే 16 రాష్ట్రాల్లో 7 కోట్లకు పైగా ఐడీలను జారీ చేయగా 2027 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలోని 11 కోట్ల మంది రైతులకు ఈ ఐడీలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డిజిటల్ ఐడి వల్ల రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా వచ్చే నగదు సాయం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వచ్చే పంట నష్ట పరిహారం, బ్యాంకు రుణాలు, ఇలా అన్ని రకాల సేవలు ఈ ఒక్క ఐడితో సులభంగా పొందవచ్చు. ఇప్పటికే కోట్లాది మంది రైతుల వివరాలను ఈ ఐడీలతో సరిపోల్చడం వల్ల అనర్హుల ఏరివేత జరిగి అర్హులైన వారికి మాత్రమే లబ్ధి చేకూరుతోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే నగదు జమ అవుతుండటం దీని ప్రధాన ఉద్దేశ్యం. మరో కీలకమైన విషయం ఏంటంటే కృషి డిఎస్ఎస్ అనే అత్యాధునిక జియోస్పేషియల్ ప్లాట్ఫామ్ను ప్రభుత్వం బలోపేతం చేస్తుంది. ఉపగ్రహాలు, వాతావరణ సమాచారం, భూసార పరీక్షల డేటాను ఉపయోగించి ఏ ప్రాంతంలో ఏ పంట వేస్తున్నారు, కరువు లేదా వరదల వల్ల ఎంత నష్టం జరిగింది అనేక విషయాలను అత్యంత ఖచ్చితత్వంతో అంచనా వేయవచ్చు. దీనివల్ల పంటల బీమా, క్లెయిమ్ల పరిష్కారం చాలా వేగంగా జరుగుతుంది. గత ఖరీఫ్ సీజన్లో డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా కోట్లాది ఎకరాల సమాచారాన్ని సేకరించడం సత్ఫలితాలనిచ్చింది. వీటితో పాటు విస్తార్ అనే మరో కొత్త డిజిటల్ వేదికను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా దేశం నలుమూలలో ఉన్న రైతుల వ్యవసాయ శాస్త్రవేత్తలతో నేరుగా కనెక్ట్ అయ్యి సాగులో మెళుకువలు, చీడపీడల నివారణ వంటి అంశాలపై సలహాలు పొందవచ్చు. ఇది ఒక వర్చువల్ క్లాస్ రూమ్లా పనిచేస్తుంది. మొత్తంగా చూస్తే రాబోయే బడ్జెట్లో వ్యవసాయ రంగానికి టెక్నాలజీ బూస్టు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది అమలైతే రైతుల కష్టాలు తీరి వ్యవసాయం లాభసాటిగా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.